హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో టమాటో మామిడికాయ నిలవ ఊరగాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం టమాటో విడిగా మామిడికాయ విడిగా ఊరగాయలు చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి రెండు కలిపి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. కాంబినేషన్ కొత్తగా ఉంది కదా. కాకపోతే కొంతమంది టమాటో మామిడికాయ కలిపి రోటి పచ్చడి చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇది అంతా ఎవరికీ తెలియకపోవచ్చు. టమాటో మామిడికాయ పచ్చడికి టమాటోలు 1/2 కేజీ తీసుకున్నానండి. టమాటోల్ని బాగా కడిగి తడి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అలాగే గట్టిగా ఉన్న టమాటోలు తీసుకోవాలి, మెత్తగా ఉండకూడదు. 1/2 కేజీ టమాటోలకి పెద్ద మామిడికాయ ఒకటి సరిపోతుంది. చిన్నదైతే కనుక 2 కాయలు తీసుకోవచ్చు. మామిడికాయను కూడా బాగా కడిగి తడి ఆరిన తర్వాత చెక్కు తీసి ఈ విధంగా మాగాయ బద్దల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా అయితే బాగుంటుంది. మీరు క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు. ఎలా అయినా మనం కప్పు కొలతలతోనే కాబట్టి చేసేది ఈజీగా ఉంటుంది. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కొలుచుకుందాం. ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా ఇలా కప్పు తీసుకోవాలి. ఈ విధంగా కొలుచుకోవాలి. కప్పు నిండుగా తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో 3 కప్పుల టమాటో ముక్కలు అయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో మామిడికాయ ముక్కలు కొలుచుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా కప్పు నిండుగా తీసుకోవాలి. 3 కప్పుల టమాటో ముక్కలు కదండి. 3 కప్పుల టమాటో ముక్కలకి అదే కప్పుతో 1.25 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు మెంతి పిండి, ఆవపిండి చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడింది అంటే మాడి వాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. చూడండి, ఇలా బాగా చల్లారినాయి కదా. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ విధంగా మెత్తగా ఉండాలి. మనకి మెంతి పిండి, ఆవపిండి తయారైంది. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటో ముక్కలు వేయించుకోవడానికి 3 కప్పుల టమాటోలకి 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు 1/2 కప్పుకి కొంచెం ఎక్కువ కల్లుప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అలాగే అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. టమాటోలు మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, మనం ఉప్పు వేసాం కాబట్టి ఎంత నీరు వచ్చిందో ఈ నీరంతా దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, దగ్గరకు కూడా వచ్చింది. ఇప్పుడు చివరిగా ఒక్కసారి ఇలా గరిటతో మెదుపుకుంటే మనకి ఎక్కడ ముక్కలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. అలాగే ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి మనం ఏ కప్పుతో అయితే టమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు సగం వేగాక వెల్లుల్లి వేసుకోవచ్చు. అన్నీ కలిపి ఒకేసారి వేసామనుకోండి, వెల్లుల్లి ముందే రంగు వచ్చేస్తుంది. చూడండి, పోపు ఇలా సగం వేగింది కదా. ఇలా వేగాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. చూడండి, పోపు అంతా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇవి వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ వేడికి అవి వేగిపోతాయి. లేదంటే ఎండుమిర్చి మనకి నల్లగా అయినట్టు అయిపోతుంది. చూడండి, ఎంత చక్కగా వేగినాయో. ఇది బాగా చల్లారాలి. మనం ముందుగా మగ్గించుకున్న టమాటో చల్లారింది. ఇది తాలింపు 2 కూడా బాగా చల్లారేకే ఊరగాయ కలుపుకోవాలి. ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడి మీద కలిపారనుకోండి చిరిచేది వచ్చినట్టు ఉంటుంది, రంగు కూడా మారిపోతుంది. మిక్సీ జార్లో
మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కొన్ని వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఒకవేళ రోలు ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదే విధంగా అన్ని ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. మనకు అక్కడక్కడ మామిడికాయ ముక్కలు కనిపించేలా ఉంటే బాగుంటుంది. అలాగే మేము టమాటో ఊరగాయ కూడా టమాటోని మిక్సీ పట్టడం, గ్రైండ్ చేయడం అలా ఏమీ చేయము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి, కారం నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే టమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు కారం వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. మనం టమాటో ఊరగాయ చేసేటప్పుడు చింతపండు వేస్తాం కదండి. ఇంకా చింతపండుకు బదులుగా మామిడికాయ వేసి చేసాము. ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న పోపంతా వేసి కలుపుకోవాలి. ఇలాంటి పచ్చళ్ళు పెట్టడం కష్టం అనుకుంటారు కానీ అన్నిటికంటే పచ్చళ్ళే ఈజీ. చేసే విధానం సరైన కొలతలు తెలిస్తే ఎవరైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు. కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, టమాటో మామిడికాయ పచ్చడి తయారైంది. చాలా బాగుంటుంది. అలాగే ఇది ఒక పూట ఊరిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు తగ్గినా, కారం తగ్గినా, పులుపు తగ్గినా వేసుకోవచ్చు. పులుపు తక్కువ ఉంది అనుకుంటే ఇంకొన్ని మామిడికాయ ముక్కల్ని మిక్సీ పట్టి కలుపుకోవచ్చు. నూనె తక్కువ ఉంది అనుకుంటే నూనె కొంచెం వేడి చేసి చల్లారాక కలుపుకోవచ్చు. నాకు తెలిసి ఇంకేం పట్టవు, అన్నీ సరిపోతాయి. అలాగే ఇది బయట మనకి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అస్సలు పాడవదు. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.